Hi, welcome to day one of my new series. For 21 days, I'll try new hobby. I'll try to learn new hobbies. ఒక్కడే మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఈరోజు మనం ట్రై చేయబోయే ఆర్ట్ పెయింటింగ్. బట్ బిఫోర్ దట్ ఇది నేను చాలా మంత్స్ కూర్చొని కష్టపడి వేసిన డైమండ్ పెయింటింగ్ అనమాట. ఇది నా వాల్కి స్టిక్ చేసేసా. దెన్ చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఈ క్యాన్వాస్ బోర్డ్స్, ఇప్పుడు గుర్తొచ్చాయి. సో ఓపెన్ చేసి నా పెయింట్స్, బ్రషెస్, ప్యాలెట్, వైట్ పెయింట్స్ ఎక్స్ట్రా యూజ్ అవుతాయి కాబట్టి అవి అన్నీ తీసుకున్నా. నేను పింక్ అండ్ పర్పుల్ మధ్యలో ఉండేది అయితే బాగుంటుందని పర్పుల్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కలుపుతున్నాను అనమాట పెయింట్స్. వైట్ ఎక్కువగా యూజ్ అవుతుంది పెయింటింగ్లో. అండ్ క్యాన్వాస్ బోర్డ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా పింక్తో వేసేస్తున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నా బికాజ్ మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు, మీ రీల్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసా అని. కొంచెం బాధేసింది. సో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం ఎందుకు, నేనే చేసేసా బ్యాక్గ్రౌండ్. సో దెన్ ఇట్లా వైట్ స్ట్రోక్స్ ఇస్తే పెయింట్ బ్రష్ మీద మనకి వేసేటప్పుడు కూడా వైట్ స్ట్రోక్స్ వస్తాయని ఒక రీల్లో టిప్ విన్నాను. సో అదే యూజ్ చేస్తున్నా. ఇట్లా హార్ట్స్ వేస్తున్నా మొత్తం. సో క్యాన్వాస్ అంతా సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నా. ఒక సేమ్ కలర్ అంటే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తీసుకొని దాని మీద వైట్ పెయింట్ స్ట్రోక్స్ ఇచ్చి మొత్తం క్యాన్వాస్ అంతా రిపీటెడ్ ప్యాటర్న్ అనమాట. ఫైనల్లీ చాలా బాగా వచ్చింది. అంటే నాకున్న పెయింటింగ్ స్కిల్స్కి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 అవర్లో ఇది మొత్తం కంప్లీట్ చేసేసాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ గ్లూ డ్రాప్స్ యూస్ చేస్తున్నా నేను వాల్కి స్టిక్ చేయడానికి. ఇలా అయితే పెయింట్ పోదు. సో వాల్కి స్టిక్ చేసిన ప్రాబ్లం ఉండదు అనమాట. ఫైనల్లీ డే 1 ఛాలెంజ్ కంప్లీటెడ్.